హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక క్యాలీఫ్లవర్ తీసుకోవాలి, దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఒకటికి 2 సార్లుగా కడుక్కొని మామూలు కూల్ వాటర్లో, తర్వాత వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ని కాసేపు పక్కన ఉంచేయాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఏదైతే క్యాలీఫ్లవర్ ముక్కలు ఉన్నాయో ఆ ముక్కలన్నిటిలోంచి హాట్ వాటర్ తీసేసుకొని ఈ ముక్కల్ని ప్యాన్లో వేసుకొని మంచి గోల్డ్ కలర్లోకి అంటే రెడ్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆలోపు మనం దీనిలో కావాల్సిన కారం ప్రిపేర్ చేసుకున్నాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల కారం, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి మెత్తగా. తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని వేగిన వాటిని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇదే ప్యాన్లో తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత మన క్యాలీఫ్లవర్ వేపుకున్నది ఏదైతే ఉందో అది కూడా వేసి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ముక్క అంతా కూడా దానిలో కారం వేసుకొని మనం ప్రిపేర్ చేస్తుంది మంచిగా ఇంకోసేపు మగ్గనించిన తర్వాత కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. యమ్మీ 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 cauliflower fry ready. Please like and subscribe. Thank you for watching.